హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి గోధుమ పిండితో కరకరలాడే చిప్స్ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక గిన్నెడు గోధుమ పిండి తీసుకున్నానండి. టీ స్పూన్ జీలకర్ర వేసాను, రుచికి తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ కారం అండి, కరివేపాకు సన్నగా కట్ చేసి వేసానండి, అలాగే కాచిన నూనె పోసానండి ఒక స్పూను. ఇప్పుడు హాట్ వాటర్ వేసానండి. హాట్ వాటర్ వేసాం కదండి, గరిటె పెట్టి కలుపుకోవాలండి కొంచెం చల్లారే వరకుని. నీళ్ళు ఒకసారి పోయకుండా కొంచెం కొంచెం చూసుకుని పోసుకోవాలండి. నేనైతే హాట్ వాటర్ తోటే కలుపుతానండి. చిప్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి. చపాతీ పిండి ముద్ద ఎంత మృదువుగా చేసుకుంటామో అలాగే ఇది కూడా అంత మృదువుగానే చేసుకోవాలండి. చూసారండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. మనం వేలు పెడితే మెత్తగా లోపలికి వెళ్ళిపోవాలండి, అంత మృదువుగా ఉండాలండి. ఒక పావు గంట ఆగిన తర్వాత నేను ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నానండి పక్కన. ఇప్పుడు చపాతీలా చేసుకుందామండి. చక్కగా పల్చగా చేసుకోవాలండి. పొడిపిండి కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం కోస్తాం కదండి లింకుల కింద, చిప్స్ కింద కోస్తాం కదా, అవి అంటుకోకుండా ఉండడానికి కొంచెం పొడిపిండి ఎక్కువ వాడాలండి. ఇది వరకు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళందరూ లింకులు అనేవారండి వీటిని. ఇప్పుడేమో గోధుమ పిండి చిప్స్ అంటున్నారు. అలా అంటేనే ఇప్పుడు అందరికీ అర్థమవుతుందండి. యాక్చువల్గా ఇవి మైదాతో కూడా చేసుకోవచ్చండి, కానీ మైదా కన్నా గోధుమ పిండితో చేసుకుంటే మనకి డైజెషన్ అది బాగుంటుందని నేను గోధుమ పిండితో చేస్తున్నానండి. చాలా సింపుల్గా అలా కోసేసుకొని మనం చాక్తో అలా అనేసుకొని నూనె వేడి చేసుకొని, నూనె వేడెక్కాలండి బాగా. చూసారండి నూనెలో వేయగానే అన్నీ విడివిడిగా వచ్చేస్తున్నాయండి. మనకేమో చూడడానికి అన్నీ కలిసి కలిగిపోయినట్టు ఉంటాయి కదండి, కలిసిపోయినట్టు. మన నూనెలో వేయగానే అన్నీ విడిపోతాయండి చక్కగానే. నిదానంగా వాటిని పక్కకి అనుకుంటూ వేయించాలండి. ఒక 2 మినిట్స్కి కలర్ చేంజ్ అయిపోద్దండి. చూసారండి కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలండి. అలాగే మనకి అన్ని ముద్దలు ఉన్నాయి కదండి, మనకి ఒక 2 చపాతీలు ఒకసారి వేసేసుకోవచ్చండి. ఇలాగా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మనకి ఒక 20 డేస్ అయినా నిల్వ ఉంటాయండి ఇవి. ఓకేనా అండి, మరి ఈరోజుకి ఇంతేనండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.